మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం నర్సాపూర్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారని, తనను అభిమానించే వారంతా కాంగ్రెస్ లో చేరతారని మదన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలోకి చేరనున్నారు. ఇక కాంగ్రెస్ కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థమైతే పుచ్చుకోనున్నారు. ఇందుకోసం నర్సాపూర్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించానని, తనను అభిమానించే వారంతా కూడా కాంగ్రెస్ లో చేరతారని మదన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం నర్సాపూర్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారన్నారు. ఇక 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారని, తనను అభిమానించే వారంతా కూడా కాంగ్రెస్ లో చేరతారని మదన్ రెడ్డి తెలిపారు. రైట్ ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, కాంగ్రెస్ లోకి అయితే నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు కూడా చాలా మంది కూడా చేరనున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మెదక్ జిల్లాలో నర్సాపూర్ ప్రాంతంలోని ఈ పెద్ద షాక్ అని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ గా చెప్పొచ్చు. కాంగ్రెస్ లోకి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ రోజు చేరనున్నారు. ఆయనతో పాటు మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. మదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలిపిందారు. ఆ తదనంతరం ఈసారి 2019లో ఆయనకు గెలిచిన మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు, ఎంపీగా నేను మీకు టికెట్ ఇస్తాను, ప్రస్తుతం అయితే సుంతా లక్ష్మారెడ్డిని గెలిపించుకు రావాలని చెప్పడంతో ఆయన తన నైనా శైలిలో పార్టీకి పనిచేసి సుంతా లక్ష్మారెడ్డిని గెలిపించారు. కానీ చివరిగా ఆయన ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో నిరుత్సాహం చెంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. రైట్, థాంక్యూ బాసిత్.